హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చాలా రోజులైపోయింది మీతో ఇలా మాట్లాడి, కలుసుకొని ఒక వీడియో చేయడమే చాలా గగనమైపోతుంది నాకు. అంటే చాలా బిజీగా ఉన్నాను. మా అమ్మాయి డెలివరీ అయ్యింది. పాప పుట్టింది. తనకి చూసుకోవడంతోనే సరిపోయిందనమాట. ఒక 3 మంత్స్ వరకైతే. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. అండ్ అందులోని ఇది ఏమిటి అనుకుంటున్నారా? మా స్కూల్ రీయూనియన్ అండి. 10th బ్యాచ్ అందరూ కలిపి ఇలా రీయూనియన్ జరిగింది. ఏదైనా సరే మనం అవాయిడ్ చేయగలం గానీ, ఇలాంటి స్కూల్ ఫంక్షన్స్, ఫ్రెండ్స్‌ని కలుసుకోవాలంటే మటుకు అస్సలు మనం వదులుకోలేము కదా! ఇలాంటి అవకాశాన్ని. అందుకోసమైతే నేను కొంచెం వీలు చూసుకొని ఈరోజైతే వచ్చానండి. నక్కపల్లిలోనే జరిగింది కానీ స్కూల్‌లో జరగలేదు. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా! ఎవరు కూడా ఎండలకి తట్టుకోలేకపోతున్నాము. అందుకని పాపం కళ్యాణ మండపంలో ఆర్గనైజ్ చేశారు. కానీ అక్కడ కూడా మేము వెళ్ళేటప్పటికి కరెంట్ లేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే నక్కపల్లిలో కరెంట్ పోతే మళ్ళీ ఎప్పుడొస్తదో కూడా తెలీదనమాట. అలా ఉంటుంది పరిస్థితి. చిన్నప్పటి నుండి మాకు అనుభవమే. ఎందుకంటే ఉదయం పోతే సాయంత్రం ఇచ్చేవారు. సాయంత్రం పోతే మళ్ళీ మర్నాడు ఉదయం ఇచ్చేవారు కరెంటు. అలా ఉండింది. కానీ ఈరోజు అనుకోకుండా ఏదో యాక్సిడెంట్ అయ్యి పోల్ పడిపోవడంతో కరెంటు కూడా పోయింది. అందరికీ ఏసీల్లో అలవాటు అయిపోయింది కదా! మామూలుగా అయితే అస్సలు ఉండలేకపోతున్నాము. ఇంకా తర్వాత కరెంట్ వచ్చిందిలేండి. ఈలోగా మేము చిన్నగా ఇలాగా వెళ్ళగానే పరిచయ కార్యక్రమాల్లాగా ఇలా కొంచెం ఏదో వైశాఖ మాసం అని చెప్పి సుమ ఇలా అందరికీ బొట్టు పెట్టి చిన్న గిఫ్ట్ లాగా ఇవ్వడం అవన్నీ మాలో మేమే అనమాట అంతే. కాకపోతే ఇదంతా స్పాన్సర్ చేసింది సుమ. అండ్ చాలామంది వచ్చారండి. ఇది మాకు 39th మా 10th పూర్తయ్యి 39 ఇయర్స్ అయిందనమాట. 39 ఇయర్స్కి సెకండ్ టైము రీయూనియన్ జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. లేడీస్ బాగానే వచ్చాము. అండ్ జెంట్స్ కూడా పర్వాలేదు. అందరూ కలిపి ఒక 60 మెంబర్స్ అయితే వచ్చాము. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ కూడా మేము కలిసామండి. అప్పుడే అసలు చిన్నప్పుడు నుండి వదిలి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ తాలూకు నెంబర్లు కానీ ఏదైనా సరే కలుసుకోవడం కానీ అప్పుడు జరిగింది. ఎందుకంటే మేము స్కూల్ వదిలిపెట్టే టైంలో అసలు ఫోన్సే లేవు కదా! లాస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ జరిగినప్పుడు చాలా మటుకు అందరివి ఫోన్ నెంబర్లు తీసుకున్నాము. లక్కీగా వైజాగ్‌లోనే ఒక 6-7 మెంబర్స్ అయితే ఉన్నామండి. మేమందరం కూడా ఎప్పటి నుండో అంటే చిన్నప్పుడు చదువుతున్నప్పుడు కూడా ఒకే బ్యాచ్‌మేట్ లాగా ఉండేవాళ్ళం అనమాట. మళ్ళీ తిరిగి మేమే వైజాగ్‌లో కలుసుకోవడం. అందుకే ఎవరి ఫంక్షన్‌లైనా కంపల్సరీగా కలుస్తూ ఉంటాము మేమందరం కూడా. అసలు జెంట్స్‌నైతే గుర్తుపట్టలేమండి. అంటే చిన్నప్పుడు ఎప్పుడో 10థ్‌లో చూసిన వాళ్ళం కదా! ఇప్పుడైతే అసలు మాకు తెలియట్లేదు. పేర్లను బట్టి ఓహో! వీళ్ళా అనుకోవడం. స్కూల్‌లో చదువుతున్నప్పుడు కూడా అంతగా వాళ్ళతో మింగిల్ అవ్వడం గానీ అలాంటిది ఏమీ లేదు. ఇంకా నేనైతే అసలు చెప్పక్కర్లేదు. ఏ బెంచ్‌లో కూర్చుంటే వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ అన్నట్టు ఉండేదనమాట. అంతకుమించి పక్క వాళ్ళతో కూడా మాట్లాడింది లేదు. అంత ఇంట్రోవర్ట్‌గా ఉండేదాన్ని నేనండి. అస్సలు మాట్లాడేదాన్ని కాదు చిన్నప్పుడు. ఇప్పుడు ఇంకా ఇలా కొంచెం వీడియోలో బ్యాక్ ఎండింగ్‌లోనే మాట్లాడతాను తప్ప మళ్ళీ ఎదురుగుండా మాట్లాడాలంటే నాకు చాలా కష్టము. వీళ్ళందరూ జెంట్స్ కూడా అలాగే వెల్కమ్ లాగా పెట్టుకున్నారు. వాళ్ళకి వీడియో తీయడం అయితే అవ్వలేదండి. ఎందుకంటే నేను మిగతా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయానమాట. సుమ ఏవో కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది. ఆ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడానికని వెళ్ళిపోయాము. వీడియో తీయలేకపోయాను జెంట్స్ అందరికీ కూడా. ఐఎమ్ సారీ. అండ్ ఏదో సరదాగా ఇలాగా ఒక చిన్న గేమ్ అన్నా ఆడుకుందామని చెప్పి మ్యూజికల్ చైర్స్ ఆట ఆడుతున్నాము. ఇప్పుడు చూడండి కరెంట్ వచ్చిన సంతోషంలో మా ఆనందం చూసారా మీరు? కొంచెం సరదాగానే గడిచింది ఈ ప్రోగ్రామ్ అయితే. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి కొంతసేపు.
ఫైనల్గా గెలిచింది శ్యామల. సో తనకైతే ఏదో చిన్న గిఫ్ట్ స్పాన్సర్ చేసాము. అలాగే అంటే అలా మేమే కొన్ని అనుకొని నేను, సుమ, అనురాధ అండ్ ఇంకా సావిత్రి, జ్యోతి ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న గిఫ్ట్లు అయితే తెచ్చామండి. అవి ఇలా గెలిచిన వాళ్ళకి ఇచ్చేయమన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కండక్ట్ చేసింది, ఆర్గనైజ్ చేసింది అంతా కూడా తాతారావు అండి. తాతారావు గారు అండ్ నున్న శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇప్పుడైతే పరిచయ కార్యక్రమాలండి చూసేద్దాము. ఈ కళావేదికపై స్వాగతం, సుస్వాగతం. నాది ఏ సెక్షన్, నాకు పెళ్ళయింది. మా వారి పేరు మురళీ రామకృష్ణ, టెక్టాక్ కంపెనీ హెచ్ఆర్గా చేస్తున్నారు. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి ఎంటెక్ ఫైనల్ ఇయర్, చిన్న పాప బీటెక్ ఫైనల్ ఇయర్. బి సెక్షన్. మా వారి పేరు వెంకటేశ్వరరావు, అఖిల్ ఫణేంద్ర వీరబాబు, ఇంకా ఉప్మాలో నక్కపిల్లలు కొత్త చదువుకున్నాను. ఏ సెక్షన్, మాకు 2 ఆడపిల్లలు, ఇద్దరికి పెళ్ళి అయిపోయి. మా పేరు శేషారత్నం. నా పేరు వెంకట జ్యోతి కుమారి. మా వారి పేరు సత్యనారాయణ, ఆయన వైద్యశాల సీజీఎంగా చేస్తున్నారు. నాకు 2 పిల్లలు, బాబు అఖిల్, పాప ప్రియం. మళ్ళీ పాపకు వెళ్ళేది. నేను హైదరాబాద్లో ఉంటాను. చక్రాల సుమ. నేను ఏ సెక్షన్లో చదువుకున్నాను, మీ అందరితో పాటు 10th క్లాస్. మా ఊరు ఇదే, అంటే మా దగ్గరలో బోధిగాల అనే ఊర్లో పులి. నాకు మా ఆయన గారి పేరు అయితే బి ప్రభాకర్. మాకు 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలకి నేను మ్యారేజ్ చేసేసాను. 2 అల్లుళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. మాది బిజినెస్. నా పేరు సత్యమామ. నేను అక్కడికి స్కూల్లో చదివాను, ఏ సెక్షన్లో. మా నాన్నగారు ఎన్ఎస్ మాస్టర్గా చేశారు. నాకు ఈ స్కూల్ చాలా మెమరబుల్ స్కూల్, చాలా బాగుంటుంది. ఇప్పుడు అలా పుట్టింటికి వచ్చినట్టుంటుంది. నక్కపల్లి చాలా చాలా ఇష్టం మాకు నక్కపల్లి అంటే. వస్తూ ఉంటాను రెగ్యులర్గా, వస్తూ ఉంటాను. మా ఆయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయారు. 2 ఆడపిల్లలు. మేము హ్యాపీగా ఉన్నాం. మా వారు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేస్తారు. మాకు బాబు కార్తిక్ పేరు, విజయవాడలో ఉంటున్నాం. నా పేరు పద్మ. మాకు పాప, 2 బాబులు. పాప పెళ్ళి అయిపోయింది, పెద్ద బాబు కూడా పెళ్ళి అయిపోయింది. పెద్ద బాబు పాప లేదు. మా గోడలు ఊళ్ళో చేస్తారు. ఇంకా చిన్న బాబు పెళ్ళి అవ్వలేదు. పిల్లల వరకు చేస్తారు. అమ్మమ్మ ఎప్పుడే అయిపోయింది. నాన్నమ్మ నాకు సోదరి వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు గుర్రం నాగమణి. మేమేమో ఇప్పుడు ఈ స్కూల్లోనే 9th 10th చదివాను. తర్వాత మ్యారేజ్ అయిపోయింది 93లో. ఆర్మీలో జాబ్ అనమాట. వాళ్ళకి రిటైర్ అయిపోయారు. బ్రహ్మస్గా చేస్తున్నారు. ఇంకా 2 yearsలో రిటైర్ అవుతారండి. నాకు పాప కూడా మ్యారేజ్ చేశాను. సాఫ్ట్వేర్ యాక్సెన్సర్లో జాబ్. బాబేమో మెకానికల్ జాబ్ చేస్తున్నాడు. మా అమ్మమ్మని అయిపోయాను. అమ్మమ్మ గాజు బొమ్మవి నేను, అందాల బొమ్మవి నేను. చంద్రకళ గారు, అనురాధ గారు ఇద్దరు రావాలి. హాయ్ అండి, నా పేరు చంద్రకళ. ఏ సెక్షన్ నేను. సో ఇక్కడే 10th వరకు చదివాను కదా. 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలకి మ్యారేజ్ అయిపోయింది. నేను స్కూల్ డేస్ ఎంత ఎంజాయ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు మా మనవడు మనవరాలతో అంతా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు తాతారావు గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మమ్మగా ప్రొఫెసర్ కూడా అందుకున్నారు. నెక్స్ట్
అనురాధ గారు. మా వారి పేరు మోహన్ రావు. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. ఇద్దరు కూడా యూఎస్లో ఉన్నారు. బాబు అమెజాన్లో జాబ్ చేస్తున్నాడు, పాప ఫిలిప్స్లో జాబ్ చేస్తుంది. ఇలా 10th క్లాస్ ఫ్రెండ్స్తో మళ్ళీ నేను ఇలా గెట్ టుగెదర్ అయ్యి ఇలా అందరితో కలిసిమెలిసి ఇలా స్పెండ్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు పిల్లలు నాకు చాలా ఇష్టం. యుగంధరావు గారు మనోరాలను తెలిసే ఉంటుంది అందరికీ మీకు. సో థ్యాంక్ యూ తాతారావు గారు ఇది కండక్ట్ చేసినందుకు. ఒక దేవుడి సేవ గురించి ఆ తల్లిదండ్రులు త్యాగం చేసిన త్యాగమూర్తి. అందరికీ నమస్కారం. నేను అమలావతి మంగళపూడి. నేను 8th క్లాస్ నుంచి ఇక్కడ చదివాను, బి సెక్షన్లో చదివాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు కాకినాడ సిస్టర్స్ దగ్గర చదివాను. అంటే ఎట్లా మేము ఎట్లా ఉంటాం అట్లా. ఆ తర్వాత నన్ను తీసుకొచ్చారు. అక్కడ నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. బికాస్ ఎందుకంటే అక్కడ అందరూ గర్ల్సే కాబట్టి యాక్టివ్గా ఉంటాను. ఇక్కడ చాలా వరకు సాక్రిఫైస్ చేయవలసి వచ్చింది. గేమ్స్ ఆడించేవాళ్ళు కాదు. ఇంట్లో ఉంటాయి కదా, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా మనకి. ఎట్లా ఉండాలంటే అట్లా ఉండేవి. మళ్ళీ ఎందుకంటే మాది ఫస్ట్ జనరేషన్. ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊర్లో చదవడం అనేది మాదే ఫస్ట్ జనరేషన్. సో మేము చాలా కేర్ఫుల్గా ఉన్నాం. మేము ఒకవేళ ఏదైనా తప్పు చేసినా మేము సరిగా తల్లిదండ్రులు చెప్పినట్టు ఉండకపోయినట్లయితే మా తర్వాత జనరేషన్కి ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తే అదే విధంగా ఈ నక్కపిల్లలు వచ్చేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం, ఉండేవాళ్ళం. ప్రస్తుతానికైతే నేను కరెస్పాండెంట్గా ఒక స్కూల్కి ఉన్నాము. మా రోల్స్ మారుతూ ఉంటాయి. నేను ప్రిన్సిపల్గా 2 స్కూల్స్లో ఉన్నాను. ప్రస్తుతానికి కరెస్పాండెంట్గా ఒక స్కూల్లో ఉన్నాను. లేదు కదా. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, పాప థర్డ్ ఇయర్. ఎంతమంది వచ్చాము? 13 మంది. నరసింహమూర్తి గారు, బాబు కొండబాబు గారు, కేటీఎన్కే రాజు, యాసిర్ బాబా, గౌసు, మీరు నలుగురు రావాలి వరుసగా. నా పేరు ఎద్ది నరసింహమూర్తి అండి. మాది పుల్గొడ గ్రామం. నేను వాలంటీర్ కాంట్రాక్టర్ పెట్టుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప, ఒక బాబు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయాయి. కొండబాబు రావాలి. నా పేరు కొండబాబు అండి. ఏ సెక్షన్లో ఉండేవండి. నా పేరు శ్రీకోల కొండబాబు. ఓకేనా? ఏ సెక్షన్లో ఉండేవండి. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. మాకు 2 బాబులు, ఒక బాబు ఇంజనీర్, ఒక బాబు డాక్టర్. మా ఆవిడ హౌస్ వైఫ్ అండి. నా పేరు యాసిన్ బాబు అండి. నేను ఏయూ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో వర్క్ చేస్తున్నానండి. బహుశా మీకు అంతా తెలిసి ఉండొచ్చు. నాకు 2 బాబులు. వాలేకుం సలాం రాబో. అబ్బరా రా మాట్లాడండి. లేడీస్ మొత్తం మాట్లాడేసారా? నా పేరు కేటీఎన్కే రాజు అండి. ఒక్కొక్కరికి మన బాగా కష్టపడి అందరినీ మొబైలైజ్ చేసి మన అజ్జల్ తాతారా గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. శ్రీనివాస్ కూడా నా జర్నీ మీతోనే ఒక 3 years జరిగింది. పద్యం బాడమంటున్నాడు. ఒక నిమిషం. యాసిన్ పద్యం బాడమంటున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నహి జ్ఞానైన సదృశ్యం పవిత్రం విద్యత అని శాస్త్రంలో చెప్పారు. అంటే ఇహపరలోకాల్లో, ఈ సృష్టిలో, ఈ భూప్రపంచంలో నహి జ్ఞానైన సదృశ్యం పవిత్రం విద్యత. నవంబర్ 11న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసాం మా గ్రామంలో, 10 మంది మాత్రమే. తర్వాత 2012లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసాం. చాలా తెలుగు మేషాలు చెప్పినట్టు చాలా అంగరంగ వైభవంగా. మన గురువులు లేరు. మనకి డిసిప్లిన్కి కారణం ఏంటంటే మన గురువులు అటువంటి వాళ్ళు. వాస్తవానికి మనకి చదువు చెప్పిన గురువులు వాళ్ళు ఏ లోకాలు ఉన్నా సరే వాళ్ళకి ఆశీస్సు అందజేయాలి. వాళ్ళ ఆశీస్సు మనకు ఉంటే ఖచ్చితంగానే. ఆ తర్వాత 40 years ఇండస్ట్రీ మనం 40 years. నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటే చాలా సంతోషం. మీ అందరినీ కూడా చూశాను, చాలా అద్భుతం. యాసిన్ బాబా కోరిక మేరకు మొండేలు మేషారు మహానుభావుడు క్లాసులో పాఠం చెప్తే అక్కడే పద్యం వచ్చేసింది.
వచ్చేసేదారు కదా, లేకపోతే చేతి మీద ఒక్క రేఖలు వచ్చాయి అన్నమాట. వాసన లేని పువ్వు బుధవర్గంబు లేని పురంబు నిత్య విశ్వాసము లేని భార్య గుణవంతుడుగాని కుమారుడును సదభ్యాసము లేని నిత్య పరిహాస ప్రసంగము లేని వాక్యము గ్రాసము లేని కొలువు కొరగా నీవి పెమ్మయ్య సింగదీమని చెప్పారు లేదా మేషాలు 9వ క్లాసులో పద్యం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ లంచ్ మరొకసారి సెషన్ ఉంటుంది. పాప డాక్టర్ చదివింది బాబు. తర్వాత అందరి పరిచయ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అమలావతి అని మా 10th క్లాస్మేట్ అమ్మాయికి, తను ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్గా తర్వాత ప్రిన్సిపల్గా వర్క్ చేస్తుంది. అండ్ తనకి కొంచెం ప్రశంసా పత్రం లాగా తయారు చేసి ఇచ్చారండి. అందరికీ హ్యాపీ అనిపించింది అది కూడాను. ప్రేమ దీర్ఘ శాంతమును దయగా ఉండను. అంటే ప్రేమ ఎప్పుడు కూడా తర్వాత మళ్ళీ ఒక కేక్ తీసుకొచ్చారు. ఆ కేక్ కటింగ్ అయితే చేసుకున్నామండి అందరం కలిపి. అనురాధ కొన్ని ఇలాంటివి స్పెషల్ అరేంజ్మెంట్స్ అయితే చేసిందండి. ఫ్లవర్స్ ఇవ్వడం అండ్ కిరీటం పెట్టుకోవడం అండ్ ఇలా మా నేమ్తో ఉన్న ట్యాగ్ వేసుకోవడం, ఇవన్నీ కూడా అనురాధ ప్రిపేర్ చేసింది. అనురాధ కూడా చాలా కోఆర్డినేట్ చేసిందండి ఫంక్షన్లో. అండ్ థ్యాంక్ యూ అనురాధ అండ్ సుమ. వీళ్ళిద్దరూ కూడా ప్రోగ్రామ్ని కొంచెం ఎలివేట్ చేశారనమాట. అండ్ సుమ అయితే చెప్పక్కర్లేదు, అసలు వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక రూపాన ఒక గిఫ్ట్ అంటూ వెళ్ళాలి అని చెప్పి తన గిఫ్ట్స్ అన్నీ తీసుకొచ్చిందండి. అందరికీ వెళ్ళేలాగా తను ఒక అరేంజ్ చేసుకుంది. సో నైస్ ఆఫ్ యూ సుమ. ఇది కూడా మళ్ళీ ఎవరికి ఎవరు పెట్టాలన్నది ఒక చిట్టీలు వేసుకొని ఆ చిట్టీల ప్రకారం తీసుకున్నామండి. అలా వచ్చిన వాళ్ళమే ఇలా పెట్టుకున్నామన్నమాట. అంటే అది కూడా ఏం లేదు, సరదాగా మళ్ళీ ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకే వేసుకున్నారు అన్న ఒక ఇది రాకుండా ఉండడానికి అన్నమాట. సో జెంట్స్ కూడా ఒక క్యాప్ ఇచ్చారండి. మా స్కూల్ ఎంబ్లంతో ఉన్న క్యాప్ అయితే ఇచ్చారు అండ్ ఒక బ్యాడ్జ్ కూడా ఇచ్చారు. అండ్ జెంట్స్కి ఎక్కువగా వీడియో తీయడం అవ్వలేదండి, ఎందుకంటే నేను వీడియో తీసి తర్వాత నాది అయిపోయిన తర్వాత వెంటనే నేను ఇంకొక ప్రోగ్రామ్కి, అంటే సుమ కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్కి హెల్ప్ చేయడం కోసం వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అందుకని జెంట్స్కి అయితే వీడియో అస్సలు తీయలేకపోయాను. సారీ అండి అందరికీ కూడా. ఎక్కువ వీడియో అయితే మీకు లేకుండా అయిపోయింది. చూడండి మహిళలు మహారాణులు అందరూ కూడా బాగా అనిపించింది ఇలా చూడడం.
ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత కిందకొచ్చి లంచ్ చేసామండి. లంచ్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు, బాగున్నాయి అన్నీ కూడా. ఇక్కడైతే సుమ గిఫ్ట్స్ ఇస్తుందండి. ఎందుకు అనుకుంటున్నారా, ఈ ఫంక్షన్కి ఫస్ట్ వచ్చిన ఒక లేడీస్కి అండ్ జెంట్స్కి ఒకరికి గిఫ్ట్లు ఇచ్చింది. అలా ఒక ఆలోచన రావడం గ్రేటే కదా, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నట్టు. బాగుంది ఆలోచన సుమ. ఇంకా ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కండక్ట్ చేసిన తాతారావు గారికి, నున్న శ్రీనివాసరావు గారికి, అలాగే హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న ఆచార్యులు అనే మా స్కూల్ బ్యాచ్మేట్కి, వీళ్ళందరికీ కూడా సన్మానం, అంటే మాలో మేమే జస్ట్ సన్మానం లాగా చేసుకున్నాము. అండ్ లేడీస్లో అయితే సుమకిను అనురాధకి మేము చేసామన్నమాట సన్మానం లాగా. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ 3:30, 4 అవగానే మేము మా స్కూల్కి వెళ్ళామండి. ఇంత చేసుకుని స్కూల్ రీయూనియన్ అనగానే ఇంకా స్కూల్కి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. అందుకని సాయంత్రం అయితే కొంచెం స్కూల్కి ఇలా వచ్చాము. అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఉన్నట్టు లేదండి, ఇది వరకు ఈ బ్లాక్ అయితే సేమ్ అలాగే ఉంది. ఇక్కడ మేము 6th, 7th, 8th చదువుకున్నాము ఈ క్లాసుల్లో. సో 6th, 7th చదువుకున్నామండి. ఇక్కడ 4 సెక్షన్లు 3 సెక్షన్లు అలా ఉన్నాయి కదా, అలా ఉండింది. సో అప్పటికిప్పటికైతే ఇదేమీ మారలేదు, అలాగే ఉంది. అండ్ మేము 8th, 9th, 10th చదువుకున్న బ్లాక్స్ అయితే తీసేసారండి, పూర్తిగా తీసేసి వేరే చోట కట్టారనమాట. ఇంకా అది చూసి అసలు ఏంటి మనం కూర్చున్న, ఇప్పుడు ఏదైనా చిన్నప్పుడు అంతా గుర్తు లేకపోయినా ఓన్లీ 10th అనగానే అది ఒక బెంచ్ మార్క్ లాగా అదొకటి గుర్తుంటుంది కదండి, స్టాంప్ పడిపోతుంది. ఆ స్టాంప్ మార్క్ ఉన్న ప్లేస్ అయితే మా క్లాస్ అయితే మాకు లేదు. సో అదొకటి చూసాము. అండ్ అలాగే స్కూల్కి కూడా కొంచెం మంది వచ్చాము, చాలా మంది కొంచెం దూరం నుండి వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. అండ్ దగ్గరగా కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వచ్చామన్నమాట. ఇది ప్రిన్సిపల్ గారు ఉన్న రూము. అండ్ చూడండి, అది ఆ బ్లాక్ వేరే, ఇక్కడో బ్లాక్ ఉండేది తీసారనమాట. ఇంకా మా స్కూల్కి ఉన్న గ్రౌండ్ గురించి అయితే చాలా ప్రత్యేకంగా చెప్పాలండి. నాకు తెలిసి మాకు దగ్గరలో ఏ స్కూల్లోని ఇంత పెద్ద గ్రౌండ్ లేదండి, చాలా పెద్ద గ్రౌండ్. మేము చాలా రకాల ఆటలు ఆడుకునే వాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం, ఖోఖో ఆడేవాళ్ళం, రన్నింగ్ ప్రాక్టీస్, ఇంకా చాలా మంచిగా ఒక స్టేజ్ ఉండేది. రోజు వందే మాత్రం ఇక్కడ నిలబడి చెప్పుకునే వాళ్ళం. అండ్ జనగణమన కూడా చెప్పుకునే వాళ్ళం సాయంత్రం. అండ్ ఇప్పుడైతే దాంట్లో అంతా వేరేగా ఇక్కడ బ్లాక్ పడగొట్టేసి ఆ ప్లేస్లో లాస్ట్ ప్లేస్లో ఇంకా చూడండి ఆ మూల స్కూల్ కట్టారనమాట. అంటే మళ్ళీ ఒక 8th, 9th, 10th క్లాసులకి కట్టారు. అండ్ ఇక్కడే జూనియర్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది. అండ్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఏదో ఏర్పాటు చేశారు ఇక్కడ. సో ఇంకా లాస్ట్లో ఇలాగా మా స్కూల్ దగ్గర ఒక ఫోటో తీసుకున్నామండి, ఉన్న వాళ్ళందరం కలిపి. ఇంకా బాగా మంచిగా ఆ స్కూల్ డేస్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మంచిగా వెనక్కి ప్రయాణం అయ్యాము. ఇంక ఇక్కడ మా గ్రౌండ్లో చింత చెట్లు ఉంటాయండి, చిన్నప్పుడు మేకల్లాగా కోసుకొని తినేవాళ్ళం చింతకాయల్ని. అండ్ మా తెలుగు మాస్టర్ అయితే అలాగే ఏడిపించేవారు అనమాట. ఏంటి మీరు మేకల్లాగా కోసుకుంటున్నారు, మీరు ఏమైనా మేకల ఆవుల అలా అన్నీ చింత చిగురు చింతకాయలు కోసుకొని తింటున్నారు అనేవారు అనమాట. అండ్ చూసారు కదా మా స్కూల్ గ్రౌండ్ ఎంత ఉందో, అసలు చాలా చాలా పెద్దదండి. ఇంత మంచి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా అయినందుకు. అండ్ చెప్పాలంటే ఆ రోజు నాకు చాలా ఒంట్లో బాగాలేదు, అయినా సరే నేను వచ్చాను. రిటర్న్ వెళ్తున్నప్పుడు అసలు పడుకునే ఉన్నాను అనమాట, అంత బాగాలేదు. సో ఏదైనా సరే స్కూల్ డేస్ అంటే స్కూల్ డేసేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ తాతారావు గారు అండ్ నున్న శ్రీనివాసరావు గారు, సుమ అండ్ అనురాధ, మీరందరూ గట్టిగా పట్టుబట్టి బాగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా కూడా మా నక్కపల్లి ఊరండి. మా నక్కపల్లి ఊరు చివర ఉంటుంది అనమాట స్కూలు. సో తిరిగి వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి, కళతో కాసేపు. థ్యాంక్ యూ వెరీ మచ్.